హాయ్ వైటీ దోస్తులు, ఓం నమ శివాయ. మీకు కనిపిస్తుంది కదా, బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం. మరకతం అంటే పచ్చ. మనకు నవగ్రహాలలో ఒక పచ్చ కలర్ ఉంటుంది కదా, అదే పచ్చ అనమాట. మరకతం అంటేనే పచ్చ. అయితే ఇది ఎక్కడుందంటే శంకరపల్లి దగ్గర చండిప్పన ఊర్లో ఉంది. నాకెట్లా తెలుసు అంటే, ఈ కార్తీక మాసంలో నేను యాక్చువల్గా ఏమంటారు, శ్రీశైలం వెళ్ళాలనుకున్నా, కానీ చాలా దూరం, ఒక్క రోజులోనే వెళ్ళి రాలేను. కాబట్టి మన హైదరాబాద్కి దగ్గరలో ఉండే ఫేమస్ శివాలయాలు ఏంటని చూసినప్పుడు నాకు ఈ మరకత శివలింగం ఉన్న ఊరుగా అనిపించింది. అందుకని నేను ఈరోజు మరకత శివలింగ దర్శనానికి అయితే వచ్చిన. నాకు ఎందుకు నచ్చిందంటే, ఇక్కడ అంత పెద్ద పచ్చ శివలింగం ఉంటుంది కదా, మరకత శివలింగం, దాన్ని మన చేతులతోనే మనమే అభిషేకం చేసి మన తల నాంచి మన మనసులో ఉన్న కోరికను మంచిగా దేవుడి దగ్గర చెప్పుకోవచ్చు. అందుకని నేను ఇక్కడికి అయితే ఈరోజు వచ్చేసినగా. ఎందుకంటే నాకు జ్వరం వచ్చింది, జలుబైనా సరే నేను ఈ దేవుడిని దర్శించుకోవాలనే ఉద్దేశంతోనే పని కట్టుకొని నేను హైదరాబాద్ నుంచి శంకరపల్లికి అయితే వచ్చేసిన. వచ్చిన తర్వాత చాలా జనాలు ఉన్నారు, ఎందుకంటే ఇది కార్తీక మాసం కదా, చాలా చాలా జనాలు ఉన్నారు. టికెట్ తీసుకోవాలి, తీసుకున్నా. అభిషేకానికి అయితే టికెట్ తీసుకున్నా. నాకు అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం శివుడికి. అందుకే నేను అభిషేకానికి టికెట్ అయితే తీసుకున్నా. మనల్ని బిందెల నీళ్ళు తీసుకొచ్చుకోమంటారు, తెచ్చుకున్నా. అట్లనే పాలు, కొబ్బరికాయ కూడా తీసుకొచ్చుకున్నా. నిజంగా ఈ గుడిలోకి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, అంతమంది జనాలు ఉన్నా కూడా ఈ పచ్చ శివలింగాన్ని, మరకత శివలింగాన్ని చూడగానే మన శరీరం అంతా పులకరించిపోతుంది. మనసులో ఉన్న కోరికలన్నీ వాటంతట అవే దేవుడికి మనమే విన్నవించేసుకుంటాం. ఇక నేనైతే నా మనసులో ఉన్న కోరికలను అయితే చెప్పుకున్నా. దేవుడా, నువ్వే నాకు దిక్కు, నాకు ఏమున్నా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వే చూసుకోవాలి. ఎప్పుడు నువ్వు నాకు తోడే ఉంటావు. ఈరోజు కూడా ఎప్పటికీ నేను చనిపోయేంత వరకు నువ్వు నా పక్కనే ఉండాలి, నా తోడే ఉండాలని చెప్పేసి దేవుడిని అయితే గట్టిగా కోరుకున్నా. ఇంకా నా వంతు రాలేదు, నేను ఇంకా వెయిట్ చేస్తున్నా. నా ముందు వాళ్ళకి అభిషేకం అయితే చేయడానికి పంతులు గారు అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నారు, మంత్రాలు కూడా చదువుతున్నారు. అందుకని నేను పక్కకు నిల్చున్న, బిందెలో నీళ్ళు పట్టుకొని. ఆయన ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే కదా మనం నీళ్ళు పోయాలిగా. నేనైతే నీళ్ళు పోయడానికి రెడీగా ఉన్నా, అభిషేకం చేయడానికి. నాకు ముందే శివుడికి అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా బిందెడు నీళ్ళతో చేయాలంటే ఇంకా నాకు నా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నా. ఇంకా నేనైతే అభిషేకం చేయడం అయితే ఓం నమ శివాయ అనుకుంటా అభిషేకం అయితే చేయడం స్టార్ట్ చేశాను. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు కదా, ఎక్కడో ఎక్కడో ఉంటాడు, మనల్ని అక్కడికి ఆ దారి మనకు చూపిస్తాడు. ఎంత కష్టమైనా సరే, ఎంత ప్రాబ్లం వచ్చినా సరే, ఎంత ఇబ్బంది పడుకుంటైనా నేనైతే శివ దర్శనానికి అయితే వెళ్ళిపోతా, శివాభిషేకం అయితే చేసేస్తా. అలా వెళ్ళాలనుకున్న రోజు నాకు వెళ్ళకపోతే నాకు అస్సలు మంచి అనిపించదు. ఈ స్థల పురాణంకి వచ్చేసి ఏంటంటే, ఇది 11,000 సంవత్సరాల కిందిదంట. ఇది పచ్చ శివలింగం చాలా చాలా బాగుంది, చాలా మహిమగల శివలింగం, మరకత శివలింగం. ఇక్కడ ఇది ఒక్క శివలింగమే మహిమగలది కాదు, ఏ కోరికలైనా తీర్చడానికి శివుడు ఉన్నాడు. అంతేకాకుండా గుడి ప్రధాన గేటు దగ్గరికి రాగానే ఆ గేట్ ఎంట్రెన్స్లోనే కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవుడి దగ్గర ఒకటి రాయి ఉంటుంది. ఆ రాయి మీద మన కోరిక కోరుకొని, శివయ్యని దలుసుకొని, ఆ రాయి మీద 2 చేతులు పెట్టి మనం ఒక కోరిక కోరుకుంటేనంట, మనం ఒకవేళ దేవుడు మన కోరిక తీర్చుతానని అనుకుంటే ఆ రాయి అయితే గుండ్రగా తిరుగుతుంది. ఒకవేళ దేవుడు అది తీరదని మనకు ముందే ఇండికేషన్ ఇస్తాడంటే అది రాయి తిరగదన్నమాట. అందుకని ఇంకా ఈ శివాభిషేకం తర్వాత నేను రాయి దగ్గరికి పోదాం అనుకున్నా. నేనైతే శివుడికి అభిషేకం అయితే నా మనస్ఫూర్తిగా చేసేసిన. ఈ జన్మకి ఇది చాలయ్య తండ్రి, నీ అభిషేకం చేయడమే, నీ సేవ చేయడానికే నేనున్నాను నేనైతే మనసులో గట్టిగా అనుకున్నా. ఇంకా నేను వీలైనన్ని సార్లు నేను నీళ్ళతో అభిషేకం చేస్తూనే ఉన్నా. ఆవు పాలతో కూడా చేసిన. ఇంకా అక్కడికి ఇలా జరగబుద్ధి అయితే లేదు, అట్లనే పోయాలనిపిస్తుంది. మా ఇంట్లో నా పిల్లలకి ఎట్లయితే స్నానం చేపిస్తానో అట్లనే నా శివయ్యకు కూడా నేను అంతే ప్రేమగా చేయిస్తున్నా. నేను మారేడు దళం పెట్టగానే మళ్ళీ పోస్తున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పోసిన తర్వాత మళ్ళీ అది జారిపోతుంది కదా, అందుకని పడిపోకుండా మళ్ళీ పెడదామని నేనైతే ఎదురు చూస్తున్నా. మళ్ళీ ఒకసారి అవకాశం వస్తుందన్న ఉద్దేశంతో నేనైతే అట్లనే ఉంటున్నా. దేవుడికి తెలుసు నాకు అభిషేకం చేయాలంటే ఎంత ఇష్టం. అందుకే నేను ఏ అభిషేకంలో అయినా నేను ఖచ్చితంగా ఉంటా. ఎంత జనాలున్నా సరే నేను దేవుడికైతే అభిషేకం చేపిస్తా. ఇంకా నా అభిషేకం అయితే అయిపోయింది. దేవుడికైతే ఇంకా వచ్చేసి
ఇక్కడ బయట కూడా ఒక శివలింగం పెద్దది ఉంటుంది. నేనైతే కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో కూడా ఇక్కడ కూడా శివయ్యకు మంచిగా మొక్కుకొని శివాభిషేకం అయితే చేసేస్తున్నా. దేవుడా నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి, నేను ఎప్పుడు కోరుకుంటే నువ్వు ఎప్పుడు మాతోనే ఉండాలి, నువ్వు మా కష్టాలన్నీ తీర్చే దేవుడవే కాదు, మా బాధలు మా సంతోషాలు కూడా నువ్వే చూడాలి, ఒక కష్టాలే కాదని చెప్పి మా ఇంటి ఇలవేల్పు అన్నమాట ఈ శివయ్య. అందుకని చెప్పేసి నేనైతే కొబ్బరికాయ కొట్టాను. కొబ్బరికాయ కొట్టి అభిషేకం అయితే చేశాను. ఇది రెండవసారి నేను ఇక్కడికి రావడం. మొన్న ఒకసారి వచ్చినప్పుడు కూడా కొబ్బరికాయ కొడుతుంటే తొట్లనే వగిలింది. ఈసారి కొబ్బరికాయ కొడితే కూడా నాకు తొట్లనే వలిగింది. దేవుడు ఏ ఆశీర్వాదం ఇస్తాడో తెలియదు మరి. అందుకని చెప్పేసి నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేసి మళ్ళీ గుడి లోపలికైతే వచ్చేసిన. ఎందుకంటే మాకు పూజారి దేవుడి ప్రసాదం ఇస్తా అన్నారు. అందుకని వచ్చేసిన. మరకత శివలింగానికి ఇట్లా అభిషేకం చేసిన తర్వాత విభూది పూలతో అలంకరించి గంధంతో అలంకరించిన తర్వాత మన నుదిటిని అక్కడ శివయ్యకు తాకించి మనం మొక్కుకోవాలన్నమాట. మన జన్మ ఇంకా ధన్యం అయిపోయినట్టే లెక్క. ఇంకా అప్పుడు అందరు జనాలు ఉన్నారు కాబట్టి ఒకసారి నేను బయటకు వచ్చేసిన. అయినా సరే నాకు మనసు ఆగబుద్ధి కాలేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళి శివయ్యను పట్టుకోవాలనిపించింది. అందుకని మళ్ళీ వచ్చేసిన లోపలికి. పూజారి బయటకు వెళ్ళగానే నేనైతే వచ్చేసిన. అందరికీ లంచ్ టైం, మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నారు, అన్నదాన ప్రసాదం. అందుకని చెప్పేసి నేను అన్నం కూడా తినకుండా వచ్చేసిన శివయ్యను పట్టుకుందామని. ఎందుకంటే నా కడుపు నిండిపోయింది. శివయ్యని ఇలా ఒక 2-3 నిమిషాలు ఇలా పట్టుకుంటే నిజంగా నాకు అనిపించింది దేవుడు నా పక్కనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అని. ఎప్పుడు నేను ఎట్లా ఫీల్ అవుతాను అంతకు మించి 100 రెట్లు ఫీల్ అయినా. నాకు అంత సంతోషం అనిపించింది. ఎవ్వరు లేరు కదా నాకు, నా తనివి తీర నేను శివయ్యను పట్టేసుకున్నా, నా కోరికలని చెప్పాను కదా. ఇదే కోరికలు తీర్చే రాయి అనమాట. కాలభైరవుని దగ్గర ఉంటుంది. నేను వచ్చి నా 2 చేతులను అయితే రాయి మీద పెట్టిన. మొన్న ఒకసారి వచ్చినప్పుడు కూడా రాయి తిరిగింది. ఈసారి కూడా నేను పెడుతుంటే స్లోగా మూవ్ అయ్యి రాయి తిరుగుతూనే ఉంది. ఎంత కష్టమైనా సరే దేవుడు నా కోరిక తీరుస్తాడని గట్టి నమ్మకంతో నేనైతే నా 2 చేతులను అయితే పెట్టేసిన. చాలామంది జనాలకు అసలు తిరగవు. చాలామంది నా వెనకాల నా ముందున్న వాళ్ళకు కూడా తిరగలేదు. కానీ చూడండి ఎట్లా రొటేట్ అవుతుందో రాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నిజంగా నేను ఇంత ఒక 1.5 అవర్ జర్నీ చేసి వచ్చినా కూడా నాకు అంత అలసిపోయినట్టు అనిపించింది కదా జర్నీలో. కానీ ఇలా ఈ రాయి మీద నా చేతులు పెట్టగానే ఆ రాయి తిరుగుతుంటే మాత్రం చాలా సంతోషమైంది. ఎందుకంటే దేవుడు ఆ కోరిక తీరడం పక్కకు పెడితే కోరిక తిరుగుతుందని దేవుడు అభయం ఇస్తుండే చూసినావా. దీనికి నాకు చాలా సంతోషమైంది. మీరు కూడా ఒకసారి శంకరపల్లి దగ్గర ఉన్న చండిప్ప గ్రామానికి వచ్చి ఈ శివయ్య